హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 8th క్లాస్ నుంచి ఎక్సర్సైజ్ 2.2లో 5th సమ్ అన్నది చెప్తున్నాను. ఓకే, అసలు నేను 8th క్లాస్ సమ్స్ ఎందుకు తీసుకున్నాను, ఎక్సర్సైజ్ 2.2 నుంచి ఎందుకు చెప్తున్నానంటే ఇవి చూడడానికి చాలా టఫ్గా అనిపిస్తాయి లెక్కలు, కానీ బట్ మనం కరెక్ట్గా అర్థం చేసుకుని చేసినట్టు కనుక చాలా ఈజీగా అయితే ఉంటాయి. అందుకనే నేను ఈ టాపిక్కే చూస్ అయితే చేసుకున్నాను, ఎందుకంటే చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. కానీ ఏంటంటే మీకు అయితే కనుక చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తాయి, అందుకోసమే చెప్తున్నాను. ఓకే, చాలా ఈజీగా అయితే ఉంటాయి, కానీ అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సమ్ అయితే చదువుతున్నాను చూడండి ఒకసారి. ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 ఈజ్ 777. ఫైండ్ దీస్ మల్టిపుల్స్. అంటే ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ఏం చెప్తున్నాడు, ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్. సమ్ అంటే ఏం చేయాలంటే 3 కలపమంటున్నాడు అనమాట. కాన్సిక్యూటివ్ మల్టిపుల్. కాన్సిక్యూటివ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ తెలుసుకోవాలి. కాన్సిక్యూటివ్ అంటే సైడ్ బై సైడ్ ఉంటాయి అనమాట. అంటే సపోజ్ ఎలాగంటే 7 యొక్క మల్టిపుల్స్ అంటే ఏంటి, 7 యొక్క మల్టిపుల్స్ అంటే 7, 14, 21, 28 ఇలాగనమాట. ఇలా మనకి నెంబర్ ఆఫ్ చేసుకుంటూ వెళ్తే 35, నెక్స్ట్ 42, 49, 63 ఇలా నెంబర్స్ వస్తూనే ఉంటాయి. ఇలా వచ్చిందట మనం వరుసగా ఉన్న 3 ఆటలు కలిపితే, అంటే ఇలాగా 3 ఆటలు కానీ, లేదంటే ఇలా 3 ఆటలు కానీ, లేదంటే ఇలా 3 ఆటలు కానీ కలిపితే 777 వస్తుందంట. ఆ నెంబర్లు ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా మనం చేసుకుంటూ వెళ్ళలేం కదా, ఎప్పుడు కూడా లెక్క ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తే మనకి లెక్క అన్నది కొద్దిగా ఈజీ అవుతుందన్నమాట. ఓకే, ఫస్ట్ 7 యొక్క మల్టిపుల్స్ రాయమంటున్నాడు. 7 యొక్క మల్టిపుల్స్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు నెంబర్ అన్నది తెలియదు కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ అనుకుంటాము. ఓకేనా, ఫస్ట్ యొక్క నెంబర్ ఏంటి, ఎక్స్ అనుకుంటాము. ఎక్స్ కానీ, లేదంటే ఏ కానీ, బి కానీ, మనం ఏదో ఒక లెటర్ అనుకోవచ్చు. ప్రస్తుతానికి ఏ అనుకుందాం పోనీ. ఓకేనా, 7 యొక్క మల్టిపుల్స్ ఏ అనుకుందాం. ఏ ప్లస్ సమ్ చేయమంటున్నాడు కదా. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది, ఏ ప్లస్ 7 అవుతుంది. ఓకేనా, తర్వాత నెంబర్ ఏమవుతుంది 7. అంటే 7 అనుకోండి, ఏ 7 అనుకోండి. అప్పుడు 7 కాబట్టి ఎంత 14 అవుతుంది కదా. అలా నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుంది, ఏ ప్లస్ 14. ఇది మీకు అర్థమైందా? ఎందుకంటే ఏ సపోజ్ 7 అనుకుంటున్నాను, ఏ ఎంతో మనకు తెలియదు కాబట్టి. నెక్స్ట్ ఏ ప్లస్ 7 తీసుకుంటాను, ఎందుకంటే 7 యొక్క మల్టిపుల్సే కావాలి కాబట్టి 7 అనేది ఎడిషన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏ ప్లస్ 14. ఈ 3 కలిపి ఎంత వస్తుందంట, 777 వస్తుందంట అండి. ఓకేనా, మీకు అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ కలుపుకోవాలి ఎప్పుడు కూడా. ఏమన్నా లెటర్స్ కలుపుకోవాలి. ఇక్కడ మనకి ఏ ఉంది, ఏకి ఏ కలిపితే 2a, 2aకి ఏ కలిపితే 3a. ఓకే, 3a ప్లస్ 7 14 కలిపితే ఎంత అవుతుంది, 21 అవుతుంది. ఓకేనా, 3a ప్లస్ 21 ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 777. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఏముంది, 3a. మనం యాక్చువల్లీ దేని ఫైండ్ అవుట్ చేయాలి, ఏని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 3a ఉంది. 3aని ఈక్వల్ టు అవతల ఉంచుకొని మనకి ఎక్స్ట్రాగా ఏముంది, ప్లస్ 21 ఉంది. ప్లస్ 21ని ఈక్వల్ టు అవతలకి పంపించాలి. ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఉంది, ప్లస్ కాస్త ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. ఓకేనా, 3a ఈక్వల్ టు 777 మైనస్ 21. 3a ఈక్వల్ టు 777 నుంచి 21 తీసేస్తే ఎంత, ఒకసారి చూడండి. ఒకసారి 7 నుంచి 1 తీస్తే 6, 2లోంచి 7 తీస్తే 5, 756. ఓకేనా, మనకి కావాల్సింది ఏంటి, ఏ మాత్రమే. ఏ కాబట్టి ఏని 3 ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది. 756/3. ఓకేనా, 76/3 అంటే ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం ఒకసారి. డివిజన్ ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. 3 756 ఎంతండి, 7 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 2 6, 1 రిమైనింగ్ మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5 అన్నది తీసుకుంటాం. 3 5 15. ఓకే, 6 రిమైనింగ్ మిగులుతుంది. 3 2 6 0. అంటే ఫస్ట్ నెంబర్ ఎంతండి, 252. ఫస్ట్ ఎంత, 252 వచ్చిందండి. 7 యొక్క మల్టిపుల్స్ ఫస్ట్ ఎంత, 252 ప్లస్ ఏ ఎంత వచ్చింది, 252 వచ్చింది. 252 ప్లస్ 7.
నెక్స్ట్ 252 ప్లస్ 14 ఈ మూడాటిని కలుపుకోవాలి. 252 నెక్స్ట్ 252కి 7 కలిపితే 259, 252కి 14 కలిపితే 266. ఓకే, ఈ మూడు కూడా 7లో పోతాయో లేదో కూడా ఒకసారి చూద్దాము. 7 అన్నది 252లో పోతుందా లేదా చూసుకుందాం ఒకసారి. 7 3 ఎంత అండి? 21 ఎంత? 7 3 21. 5 ఎంత తీస్తే 4 మిగిలింది 2. 7 6 42. ఓకే, 0 రిమైన్ అంటే 252 అన్నది 7లో పోతుంది. 7 యొక్క మల్టిపుల్లే అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. 36. అలాగే ఆల్రెడీ 252 అవుతుందంటే 252కి 7 కలిపితే కూడా మల్టిపుల్ అవుతుంది కదా. ఈ మూడు కూడా మనం చేసిన లెక్క కరెక్టో కాదో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం. మళ్ళీ ఏం చేయాలి? కరెక్టో కాదంటే ఈ మూడాటిని ఏం చేయమంటున్నాడు? సమ్ చేయమన్నాడు. అంటే మూడాటిని కూడా ఎడిషన్ చేయమన్నాడు, కలపమంటున్నాడు అనమాట. మూడాటిని కూడా కలిపి చూపిస్తాను చూడండి. 252, 259, 266. ఓకే, 2కి 9 కలిపితే ఎంతండి? 11. 11 6 కలిపితే 17. 7 వేసుకుని 1 వేసుకుంటాం. 1కి 5 కలిపితే ఎంత? 6. 6కి 5 కలిపితే 11. 11కి 6 కలిపితే 17. 7 వేసి 1 ఇక్కడ వేసాం. 1కి 2 కలిపితే 3. 3కి 2 కలిపితే 5. 5కి 2 కలిపితే 7. ఓకే, 777. ఈ మూడాట్లు కలిపితే 777 అంట. అర్థమైంది కదా? లెక్కలు అయితే చాలా ఈజీగా ఉంటాయండి. బట్ ఏంటంటే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది మీరు టఫ్ అని మాత్రం అసలు ఫీల్ అవ్వద్దు. చాలా ఈజీగా ఉంటాయి. చాలా ఈజీగా అయితే చేయొచ్చు. ఓకేనా? ఈ సమ్ అయితే మీకు చాలా క్లియర్గా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, నా ఛానల్ నచ్చితే కనుక చెప్పాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఇటువంటి మంచి మంచి సమ్స్ అయితే నేను ఇంకా చెప్పడానికి అయితే చాలా ఈజీగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఏదైనా సమ్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను డీటెయిల్గా అయితే చెప్పడానికి నేనైతే రెడీగానే ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.